ఈ దేశ జనాభా 150 కోట్లు. 150 కోట్ల దేశ జనాభాలో బీసీలం తక్కువలో తక్కువ 75 కోట్లు, 80 కోట్లు. ఎస్సీలు ఎస్టీలు కలుపుకుంటే 150 కోట్ల జనాభాలో దాదాపు 125 కోట్ల వరకు మనమే ఉన్నాం. కృష్ణన్న గారికి నా విజ్ఞప్తి, 80 కోట్లు ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు అన్యాయమే జరిగింది. న్యాయం జరగాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలనంటున్నాం. రకరకాల ప్రతిపాదనలను దేశ పాలక వ్యవస్థ ముందుంచుతున్నాం. మరి బీసీల పరంగా మాకు రిజర్వేషన్ లేవు, అన్యాయం జరుగుతూ ఉన్నది, మా జనాభా లెక్కలు లేవు, రకరకాల సమస్యలతో మేము ఇబ్బందుల పాలవుతున్నామని మనం అంటున్నాం. అదే రకంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 75 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కొనసాగినప్పటికీ ఆ వర్గాలు కూడా మాకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కడం లేదు అని అంటున్నాయి. రిజర్వేషన్లు ఉండి న్యాయం జరగని వర్గాలు ఉన్నాయి. రిజర్వేషన్లు లేక ఇతరత్ర అవకాశాలు లేక అన్యాయం జరుగుతున్నటువంటి మనం ఉన్నాము. ఇక్కడే భయంకరమైన కుట్ర. రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి కావాలని కొందరిని దూరం పెట్టడం, కొందరికి ఇచ్చినట్టు నటిస్తూనే ఆ వర్గాలు కూడా డెవలప్ కాకుండా జరిగినటువంటి కుట్రను అర్థం చేసుకొని రాజ్యాధికారంలో మనం సాధించుకోగలిగినప్పుడు మాత్రమే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ మనకు న్యాయం కానీ వాటా కానీ దక్కకపోవడానికి వాళ్ళ కుట్ర ఎంత కారణమో మన బలహీనతలు కూడా అంతే కారణం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి కులాలకు తెలుసు కదా 50% పైగా మనం ఉన్నామని. మనకు కూడా ఈ మధ్యకాలంలో తెలుస్తున్నది కదా అన్యాయం జరిగింది, 50%కి పైగా ఉన్నామని. ఏం జరుగుతూ ఉన్నది ఈ వ్యవస్థలో? 3-4% తేడాతో దేశంలో ఉండేటువంటి రాజ్యాలు మారుతా ఉన్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార మార్పిడికి కారణం 4-5% తేడానే కారణమైనటువంటి కాలంలో బతుకుతూ కూడా 50% పైన ఉన్నటువంటి మనం ఆ చైతన్యాన్ని కనబరచలేకపోవడమే మన బలహీనత అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రెండవ అంశం, మనమందరం బీసీలం. నా విషయం కూడా చెప్తా. భూపాలపల్లి నియోజకవర్గంలో నేను స్పీకర్గా పనిచేసిన. మా నియోజకవర్గంలో ఉండేది 80%, 85% ఈ వర్గాలే. పోటీ చేసింది 4, 3 అగ్రకులాల వాళ్ళు, నేను. ఈ 4 పోటీ చేస్తే నాకు దక్కినటువంటి స్థానం 3వ స్థానం. అంటే మనల్ని మనం సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. కాబట్టి ఈ వైఫల్యాలు, ఈ మనకుండేటువంటి సమస్యలు ఎదుటి వాళ్ళకు అస్త్రాలుగా ఉపయోగపడి మనల్ని ఇంకా అన్యాయం చేయడానికి ఈ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటా ఉన్నారు. చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చూస్తా ఉన్నా. ఒక బీసీకే కాదు, స్వంత కులం వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలలో కూడా ఆ కులం పూర్తిగా స్పందించినటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ దుస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇది ఎదుటి వాళ్ళను తప్పు పట్టే క్రమంలో మనం ఐక్యంగా, శక్తిగా మనలో ఉండేటువంటి అన్ని రకాల భేషజాలను వదిలి ఒక శక్తిగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తాం. అటువంటి రూపాంతరం చెందేటువంటి దశకు ఈ 42% రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో మనం ఖచ్చితంగా చేజిక్కించుకోవడానికి
ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ ఒక వేదిక కావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా.